మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఆహార శుద్ధి రంగంలో 1,00,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో సాధించేలాగా ప్రణాళిక. ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో సీఎం చంద్రబాబు గారు భారత్, చైనా కలవడం ముఖ్యం, దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం. 6,00,000 కోట్ల పెట్టుబడులకు జపాన్ సుముఖత. టోక్యో పర్యటనలో ప్రధాని మోడీ గారు. ఇక విశాఖ బీచ్ రోడ్లో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించి ప్రయాణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఛార్జీల్లో సగం మేర రాయితీ. ఇక 2047 నాటికి దేశంలో 350 విమానాశ్రయాలు. పెట్టుబడిదారులకు ఇష్టమైన గమ్యస్థానంగా భారత్. విశాఖ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలిపారు. ఇక పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు చేస్తున్నానని, వైకాపావి విధ్వంసంతో కూడిన విధానాలు, మనవి సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇక 43.70% బార్లకే నేడు లాటరీ. 4 దరఖాస్తుల నిబంధనే ప్రధాన అడ్డంకి. స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకపోవడం ప్రధాన కారణం. ఇక ఆ రిజర్వేషన్తో చేపట్టిన మొదటి నియామకాలు డిఎస్పీవే. 15,000 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి. మెగా డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి గారు తెలిపారు. కోటంరెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు, మద్యం తాగుతూ నెల్లూరు రౌడీ షీటర్ల ప్రేలాపన. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్. పోలీసుల అదుపులో నిందితులు. ఎగువ కాఫర్ డ్యాంపై భయం అక్కర్లేదు, ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి. దిగువ కాఫర్ డ్యామ్ లీకేజీని గమనించాలి, డాక్యుమెంటేషన్ మెరుగుపరచాలి. విదేశీ నిపుణుల బృందం. ఇంక సాక్షిలో చూద్దామని ఒకసారి. జపాన్ టెక్నాలజీ, ఇండియా టాలెంట్ విన్నింగ్ కాంబినేషన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. భారత్పై ట్రంప్ మితిమీరిన ప్రతీకార ధోరణి ప్రదర్శిస్తున్నారు. పాక్ విషయంలో భారత్ వైఖరిపై ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. ఇక మోడీ ఆయన తల్లిని అవమానకరంగా మాట్లాడినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలని అమిత్ షా గారు అన్నారు. అమెరికా కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్ భారత జట్టు శుభారంభం. రోడ్లన్నీ గుంతలు, వాహనాల గంతులు. రోడ్డున పడ్డ చంద్రబాబు కూటమి ప్రభుత్వ బండారం. రహదారులు బాగు చేస్తామని హామీలన్నీ నీటి మూటలే. చిన్నపాటి వర్షాలకే ఛిద్రమైన రోడ్లు. ఊరూరా అదే పరిస్థితి. కొన్ని రోడ్లపై ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి. 27,141 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లలో సగానికి సగం దెబ్బతిన్న వైనం. కొన్ని చోట్ల కోసుకుపోయి, ఇంకొన్ని చోట్ల కొట్టుకుపోయి, కాస్త వర్షానికి రాళ్లు తేలడంతో ముందుకు సాగిన ప్రయాణం. ఇక సివిల్ దస్తుల్లో వచ్చి పోలీస్ విధుల, అలా వచ్చి లా అండ్ ఆర్డర్ విధులు నిర్వహిస్తామంటే కుదరదు. అసలు ఇంటెలిజెన్స్ అధికారులకు లా అండ్ ఆర్డర్తో పనేముంది? వారు ఉన్నది కేవలం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడానికే. బనీన్లు, డ్రాయర్లు, టీషర్ట్లు వేసుకొని పోలీసులం అంటే ఎలా? సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్ట్ చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై అక్రమ కేసులో పోలీసుల తీరును ఆక్షేపించిన హైకోర్టు. కానిస్టేబుల్పై దాడి ఘటనలో వీడియో ఫుటేజ్, కేసు డైరీ సమర్పించాలని ఆదేశం. విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా. ఇక కనెక్ట్ యూకే. ఫార్మా టెక్నాలజీ రంగంలో తెలంగాణ ఇప్పటికే ముందు ఉంది. R&D, ఇన్నోవేషన్, ఏఐలో కొత్త పెట్టుబడులు వస్తాయి. డిఫెన్స్, ఏరోస్పేస్ టెక్నాలజీతో విద్యా రంగాలపై యూకే ఫోకస్. ఏపీలో సీ ఫుడ్ టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం. ప్రాసెస్డ్ ఫుడ్ రంగం కీలకం, దీంతో చాలా అవకాశాలు వస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిస్తేనే యూకే మార్కెట్లో యూకే నుంచి చౌక దిగుమతులు వచ్చేస్తాయనే అపోహలు సరికాదు. ఇరు దేశాల్లో సున్నిత రంగాలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు. ఇక్కడ దొరకనివి తప్ప యూకే నుంచి డైరీ ఉత్పత్తులు రావు. ఇక బ్రిటన్లో చేనేత రంగమే లేదు కాబట్టి దానిలో పోటీ ఉండదు. సాక్షితో యూకే డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్. సర్కార్కు సుప్రీం షాక్. తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఓ వ్యక్తిని ఎలా అడ్డుకుంటారు? ఏపీ పోలీసులు తీరు తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం. తాడిపత్రిలో తన ఇంటికి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి గ్రీన్ సిగ్నల్. సింగిల్ జడ్జ్ ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం. అందుకయ్యే వ్యయాన్ని భరించాలని పెద్దారెడ్డికి సూచన. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు. దగ్ధమైన ఆర్టీసీ బస్సు. విశాఖపట్నంలో 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనే ప్రమాదం. మహిళలకు ఉచిత పథకం కొన్ని బస్సులకే వర్తింపు. దీంతో మరింత కిక్కిరిస్తున్న బస్సులు. పరిమితికి మించి బస్సులో 110 మంది పైగా ప్రయాణం. ఇక రిషికొండ డ్రామాలు బట్టబయలు. జగన్ ప్యాలెస్ కాదు, పర్యాటక రిసార్ట్. వాస్తవాన్ని అధికారికంగా అంగీకరించిన బాబు ప్రభుత్వం.
నిన్నటి వరకు జగన్ ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం, నేడు అదే పర్యాటక రిసార్ట్ అంటూ జీవో. రిసార్ట్ వినియోగంపై మంత్రుల బృందం ఏర్పాటు. ఇది డైవర్ట్ చేయడానికి ఋషికొండ భవనంలో బాబు డైరెక్షన్లో పవన్ యాక్షన్. ప్రీతి సుగాలి తల్లి నిలదీయడంతో పవన్ కొత్త డ్రామాలు. మేము న్యాయం చేశామంటూ అడ్డగోలుగా బుకాయింపు. నిజానికి సుగాలి ప్రీతి కుటుంబానికి భూమి, ఉద్యోగం ఇచ్చింది జగన్ ప్రభుత్వమే. ఋషికొండ భవన సదుపాయాలు హడావుడిగా పరిశీలన, సీలింగ్ పడిపోయినట్టు మరో దుష్ప్రచారం. నిజానికి రంపంతో కోసినట్లు కనిపిస్తున్న ఫాల్స్ సీలింగ్. ఊడిన చోట కాకుండా దూరంగా పడేసి దొరికిపోయిన దొంగలు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. హలో ఏపీ, మేము వస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్న మార్చి కల్లా ప్రారంభించే యత్నాలు. ఐబిఎం క్వాంటమ్ ప్రతినిధి క్రౌడర్ ప్రకటన. ఇక మెగా ప్రోత్సాహకం పెట్టుబడి 200 కోట్లు దాటితే మెగా హోదా. సరైన సమయం సద్వినియోగం చేసుకోండి. ఫుడ్ ప్రాసెసింగ్ ఆక్వా గ్లోబల్ హబ్గా ఏపీ. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యం. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద ప్రోత్సాహకం. ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు. ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఇక మీ ప్రాజెక్టుకు మా బాధ్యత. పారిశ్రామికవేత్తలకు లోకేష్ భరోసా. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు సులభతర విధానం. పాఠశాల వ్యవస్థ బలోపేతానికి 5 సభ్యుల సలహా మండలి. ఇక ఆసియా టెక్ హబ్గా విశాఖ. సీ కేబుల్తో ప్రపంచ అనుసంధానం. విశాఖ నెంబర్ 1 సిటీగా మారుస్తాం. బీచ్ రోడ్లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. మహిళలతో కలిసి కాసేపు ప్రయాణం. ఇక ఉక్కుపై విషయం. ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని తిప్పుకోవటండి. ప్రైవేటీకరణ ఆగింది కాబట్టే ఆర్థిక సాయం. కేంద్రం 14,000 కోట్ల సాయం చేస్తుంది. మరి ఇంకెందుకు కార్మిక సంఘాల ఆందోళన? వైసీపీ హయాంలో ఈ సంఘాలు ఏం చేశాయి? ఢిల్లీలో ఆనాడు జగన్ ఒక్కరినైనా ప్రశ్నించారా? కేసుల భయం వల్లే కేంద్రాన్ని ఆయన అడగలేదు. నాకు అలాంటి భయాలు లేవు. ఈ విషయంలో బలంగా జనంలోకి తీసుకువెళ్ళడని జనసేన భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. శీతాకాలంలోగా వినియోగంలోకి ఋషికొండ ప్యాలెస్ ఎలా ఉపయోగిస్తే మంచిదో సలహాలు ఇవ్వండి పవన్ గారు అన్నారు. జనసేన ప్రజాప్రతినిధులతో కలిసి ప్యాలెస్ సందర్శన. ఋషికొండపై ఉపసంఘం వెంటనే సిఫార్సులు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు. ఇక కలిసి పని చేయాలి భారత్ చైనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరకు ఇది అవసరం. జపాన్ మీడియాకు ప్రధాని మోడీ ఇంటర్వ్యూ. మేక్ ఇన్ ఇండియా కోసం రండి, ప్రపంచం కోసం తయారు చేయండి, పెట్టుబడులకు గమ్యం భారత్ జపాన్ ఆర్థిక సదస్సులో ప్రధాని మోడీ. భారత్లో 10 ఏళ్లలో 6 లక్షల కోట్లు పెట్టుబడులే జపాన్ లక్ష్యం. ఇరు దేశాల కీలక ఒప్పందాలు. ఒమన్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం. సౌదీ, ఖతార్తోనూ చర్చలు. పీయూష్ గోయల్ గారు తెలిపారు. ఇక వైసీపీ నేతలతో పరిచయాలు నిజమే. పోలీసులు ఎదుట అరుణ అంగీకారం. గత ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులు ఉన్నతాధికారులతో పరిచయాలు. ఆ ప్రభుత్వంలో ఉండి కూటమిలోనూ కొనసాగుతున్న 2-3తోనూ కీలక వివరాలు సేకరించిన పోలీసులు. 2వ రోజు 7 గంటల పాటు విచారణ. ఇక ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన. చేతిపై పెద్ద మచ్చ. చీలిమండలం వద్ద వాపు, ఉబ్బిన కళ్ళు, నడకలో తడబాటు. హృద్రోగ లక్షణాలు అంచనాలు. చర్మవ్యాధి కావచ్చని విశ్లేషకులు. ట్రంప్ ఆరోగ్యం బాగుందని వైట్ హౌస్ తెలిపింది. అనుకోని ఘోర విషాదం జరిగితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధమని ఉపాధ్యక్షుడు జేడ్ వాన్స్ తెలిపారు. ఇక అమిత్ షా తల నరికి బల్లపై పెట్టాలి. బంగ్లా నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో విఫలమయ్యారని టీఎంసీ ఎంపీ మహువా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక పిన్నెల్లి సోదరులకి జలక్. టీడీపీ నేతల హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత. నేరపూరిత కుట్రలో పిటిషనర్ల పాత్ర ఉందన్న ప్రాసిక్యూషన్ వాదనలో బలం ఉందని హైకోర్టు తెలిపింది. ఇక ఉమెన్ జస్టిస్లో ఏపీ 9. హైకోర్టులో 30 మంది జడ్జీల్లో 5 మహిళలే. జాబితాలో తెలంగాణ టాప్. 30లో 10 మంది వారే. లా అండ్ పాలసీ రీసెర్చ్ నివేదికలో వెల్లడైంది. ఇక రాహుల్ సభపై దుమారం. ప్రధాని మోడీ తల్లిపై కొందరు దుర్భాషలాడినట్లు ఆరోపణ. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ. పాట్నాలో రాహుల్పై కేసు. రాహుల్ క్షమాపణలు చెప్పాలన్న అమిత్ షా. ఓటర్ యాత్రకు బ్రహ్మరథం, అందుకే బీజేపీ కుట్రలని కాంగ్రెస్ తెలిపింది. ఇక 98.4% సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి. 15,308 మందికి కాల్ లెటర్లు. డిఎస్సి కన్వీనర్ తెలిపారు. జీడీపీ హుషారు, రూపాయి బేజారు. జూన్ త్రైమాసిక వృద్ధి 7.8%, అంచనాలకు మించి పరుగు. 5 త్రైమాసికాల గరిష్ట స్థాయి ఇది. 2025-26లో వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% ఉండే ఛాన్స్. జీవితకాల కనిష్టానికి రూపాయి. ఒక్క రోజులోనే 51 పైసలు డౌన్. ₹88.09 వద్ద ముగింపు. ఇక బార్ పాలసీ తుస్. గడువు పొడిగించిన స్పందన శూన్యం. దరఖాస్తులు రాని బార్లు 471. 369 బార్లకే నేడు లాటరీ విధానం. దెబ్బతీసిన ఏఆర్ఈటీ 4 దరఖాస్తు. గీత కులాల బార్లకు 75 అప్లికేషన్లు. దరఖాస్తు ద్వారా 20 కోట్ల ఆదాయం. మిగతా బార్లకు త్వరలో రీనోటిఫికేషన్. అన్ని బార్లకు లైసెన్స్ వచ్చేదాకా నోటిఫికేషన్లు ఇస్తూనే ఉంటారు. ఇక వివేక హత్య కేసు మళ్లీ దర్యాప్తు చేయాలని సిబిఐ విచారణ సజావుగా లేదన్న సునీత ఆరోపణల నిజముంది. జగన్
అవినాష్ రెడ్డిని కాపాడడానికి ప్రధాని మోడీ సిబిఐ గొంతు నొక్కుతున్నారని షర్మిల గారు తెలిపారు. విధుల్లో ఉండగా పోలీసులు యూనిఫామ్ ధరించాల్సిందే, లేకుంటే సాధారణ ప్రజలు ఎలా గుర్తిస్తారు? కానిస్టేబుల్పై దాడి ఘటనలో వీడియో ఫుటేజ్, కేసు డైరీని సమర్పించండి హైకోర్టు ఆదేశం. నల్లపరెడ్డి ప్రసన్న క్వాష్ పిటిషన్పై విచారణ 8కు వాయిదా. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. భారత్ ప్రతిభ, జపాన్ టెక్నాలజీ కలిస్తే విప్లవమే. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్. ప్రపంచం చూపు భారత్ వైపు. ఇండో జపాన్ ఆర్థిక ఫోరంలో జపాన్ కంపెనీలు మోడీ పిలుపు. వచ్చే 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న జపాన్. 2 దేశాల భాగస్వామ్యం ప్రపంచానికి ఆదర్శం. భారత్ చైనా స్నేహం కీలకం. బహుళ ధృవ ప్రపంచానికి ఎంతో అవసరం మోడీ గారు తెలిపారు. అమెరికాతో జపాన్ నో డీల్. ఏనుగుతో ఇలుకు ఢీ కొట్టినట్లే అని ట్రంప్ సుంకాలపై అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ తెలిపారు. గ్లోబల్ హబ్గా ఏపీ. ఆక్వా, ఫుడ్, అగ్రి రంగాల్లో 1,00,000 కోట్ల పెట్టుబడి. అమరావతిలో ట్రేడ్ ప్రమోషన్స్ కౌన్సిల్ చాప్టర్. దేశంలోని మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ. ఫ్రూట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏపీ. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఇక భవిష్యత్ ఏఐదే. ఏ సమస్యకైనా ఆ టెక్నాలజీతో పరిష్కారం, విద్యార్థులు అందిపుచ్చుకోవాలి. మంత్రి లోకేష్ పిలుపు. విశాఖలోని 50 స్కూల్స్లో ఏఐ ల్యాబ్స్. సెయింట్ ఫౌండేషన్ సహకారంతో రోబో సాయంతో వర్చువల్గా ప్రారంభం. చంద్రపాలెంలో జెడ్పీ స్కూల్ సందర్శన, విద్యార్థులతో ముచ్చట్లు. ఆదాయ వనరుగా ఋషికొండ ప్యాలెస్. నిపుణుల సలహాలు తీసుకుంటాం, వెడ్డింగ్ డెస్టినేషన్గా మారుస్తాం, కార్పొరేట్ ఈవెంట్స్కి ఉపయోగిస్తాం. సీఎం చంద్రబాబుకు ప్రతిపాదనలు పంపుతా. అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం. ఋషికొండపై గతంలో జగన్ దండు విధ్వంసకాండ. ఆదాయం పోగొట్టి అప్పు మిగిల్చారు. ప్రభుత్వానికి గుదిబండలాగా భవనాల నిర్వహణ. విద్యుత్ బిల్లులే ఏడాదికి 1,50,00,000. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఋషికొండపై నిర్మాణాల పరిశీలన. ప్యాలెస్ వినియోగంపై 3 మంత్రుల కమిటీ. ఇక రాహుల్ ఇంత పతనమా? ప్రధాని మోడీ ఆయన మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యల. రాహుల్ రాజకీయ జీవితంలో ఇదే పెద్ద దిగజారుడు వ్యవహారం. మోడీకి ఆయన తల్లికి రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే. కేంద్ర మంత్రి అమిత్ షా డిమాండ్. ఇక ఎమ్మెల్యే కోటమిరెడ్డి హత్యకు కుట్ర. 5 రౌడీ షీటర్లు, 50 లక్షల సుపారీ. వెలుగులోకి వచ్చిన వీడియో టేపులు. జోరుగా మొదలైన ప్రచారం. వైసీపీ కుట్రేనంటున్న టీడీపీ వర్గాలు. రాష్ట్రంలో సంచలనంగా మారిన వ్యవహారం. ఆ రౌడీ షీటర్లో వేరే కేసులో రిమాండ్లో ఒకరు. మరో 4 కోసం పోలీసుల వేట. ప్రధాన నిందితుడు జగదీష్ శ్రీకాంత్కు సన్నిహితుడు. నేడు సీఎం చంద్రబాబు జలహారతి. 19 నియోజకవర్గాలను తాకుతూ పరవాళ్లు. 10 రిజర్వాయర్లు నింపేలాగా శ్రీశైలం జలాలు. 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు. 33 లక్షల మందికి తాగునీటి సౌకర్యం. ఏపీ సీఎం చంద్రబాబు గారు కృషితో ఎన్టీఆర్ కల సాకారం. సీఎంకు జలసిరి, కరువు నేలకు హరిత శోభ. ఇక ఆర్థిక శక్తిగా ఆంధ్రులు. పెరుగుతున్న ఆదాయ పన్ను చెల్లింపుదారులు. మధ్యతరగతిగా తక్కువ ఆదాయ వర్గాలు ఎదుగుదల. గత వార్షిక ఆదాయం 2.5 లక్షల కేటగిరీలో ఎక్కువ మంది. ఇప్పుడు 5 లక్షల నుంచి 7.5 లక్షల కేటగిరీలోకి చేరిక. అప్పటి మధ్యతరగతి వార్షిక ఆదాయం ఇప్పుడు 15 లక్షల పైమాటే. కాంగ్రెస్ ఓటు చోరీతోనే ఓడిపోయానని 1991 ఎన్నికలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కామెంట్. మమ్మల్ని ఎంత కొట్టినా రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని పాట్నా కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ దాడికి రాహుల్ ప్రతిస్పందన. ఇక వచ్చే ఏడాది జియో ఐపీఓ. తొలిసారిగా ఏజీఎంలో అనంత్. 100 కోట్ల తెరలపై జియో స్టార్. కొత్తగా ఏఐ కంపెనీ ఏర్పాటు. గూగుల్ మెటాతో కలిసి భాగస్వామ్యం. 2026లో బ్యాటరీ గీగా ఫ్యాక్టరీ. ముఖేష్ అంబానీ ప్రకటన. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం. ఇక ప్రభుత్వానికి ఎల్ఐసి 7,324 కోట్ల డివిడెండ్ సమర్పించింది. ఆన్లైన్ గేమ్ల నిషేధం అమలుపై మార్గదర్శకాలు జారీ చేయండి ఆర్బీఐని కోరిన బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు. ఇక ఐఎంఎఫ్ ఈడీగా ఉర్జిత్ పటేల్. ఫిలిప్పీన్స్లో నెఫ్రాల్ విస్తరణ. ఇక బడా భారత్ అంచనాలకు మించి జీడీపీ వృద్ధి. ఏప్రిల్ జూన్లో 7.8%. జూలై నాటికి ద్రవ్యలోటు 4,68,416 కోట్లు. ఇక ఏప్రిల్ జూన్లో 10 లక్షల పీవీలు అమ్మకాలు సియోమ్ తెలిపింది. యుఎస్తో వాణిజ్య ఒప్పందంపై మాట్లాడుతున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు అన్నారు. 3 రోజుల్లో 11.20 లక్షల కోట్ల ఆవిరి. 88.09కు పడిపోయిన రూపాయి. నోటిఫికేషన్స్ చూద్దామండి. ముంబైలోని ఐఆర్సీటీసీ వెస్ట్ జోన్ వివిధ విభాగాల అప్రెంటిస్ ట్రైనీల పోస్టుకి భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 28. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2 సెప్టెంబర్. ఛత్తీస్గఢ్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ ఒప్పంద ప్రతిపాదన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 8. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 4 సెప్టెంబర్. ముంబై పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రతిపాదన వివిధ విభాగాల్లో మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 16. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ 23 సెప్టెంబర్. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 550 ఉద్యోగాలు. డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్తో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 500 జర్నలిస్ట్ పోస్టులు. బ్యాచిలర్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. నేషనల్ సైన్స్ సెంటర్ డిగ్రీలో 24 టెక్నీషియన్ పోస్టులు. ఎస్ఎస్సి, ఐఐటి డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.